మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అమ్మా నాన్న మధ్య నేను గొడవ పెట్టినట్టే ఉందండి. నాన్న వచ్చినప్పుడల్లా పూరీలోకి ఇలా కూర చేసి పెడుతున్నాను కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత అంటుండంట, చిన్నోడు చూడు ఎప్పుడు వెళ్ళినా పూరీ చేసి కూర చేస్తుంది, నేను ఒక్కసారి చేయమన్నా ఎన్నిసార్లు చూస్తున్నావు, చిన్నోడు చేస్తుంటే చూసి చేయకూడదా అని అమ్మని అరుతున్నాడు. అందుకే అంటున్నా అమ్మ నాన్నకి నేను గోల పెట్టినట్టే ఉందని. నిన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అమ్మ నేను పూరీలు చేస్తా కానీ మీ నాన్నకి కూర అంట చేసి పెట్టి తెల్ల ఒకటే గోల చేస్తాడు అని అంది. అందుకని నిన్న పూరీలను కూర చేసాము. ఇక నాన్న తినుకుంటే ఏమంటుండో వినండి కొంచెం. టీవీ సౌండ్కి ఫ్యాన్ సౌండ్కి సరిగ్గా వినపట్టలేదు కానీ నానేమంటుందంటే, కొద్దిగా ఆలస్యమైన 4 రోజులకి పూరీ చేసుకున్నా ఇలా కూర చేసుకుంటే మంచిగా తినొచ్చు, కానీ చేయమంటే చెయ్యదుగా అని అంటున్నాను. పక్కన అమ్ముండి అంటుంది, అదేమన్నా బ్రహ్మ విద్య, కూర చేయటం చేత కాదు అంతలా, అవన్నీ చేయాలంటే ఓపిక ఉండొద్దు అని అమ్మంటుంది. నానంటుండు, కరువు పనికైతే నా వెనకాలే పడొస్తావు, వద్దు ఈ ఎండకి ఇంటికాడు ఉండు అని అంటే వింటున్నావా? కరువు పనికైతే ఓపిక ఉంటుంది, పూరీలో కూర చేయడానికి ఓపిక ఉండదు అని పూరీ కూర కోసం వాళ్ళ మధ్య ఇంత చర్చ జరుగుతుందండి. ఇదంతా మరీ సీరియస్ కాదు, అలానే సరదా కాదులేండి. కానీ ఒకవేళ అమ్మకి కుదిరి అమ్మ కూర చేసినా నాన్న ఏదో ఒక వంకలు పెడతారు. ఎందుకంటే బిడ్డలు ఏదన్నా చేస్తే మెచ్చుకున్నంత గొప్పగా తండ్రులు భార్యలు చేస్తే మెచ్చుకోరు. ఇది నిజం.